ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, ఏడోసారి, ఎనిమిదోసారి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే మన వినాయకుని అయితే షెడ్ల నుంచి మన వెహికల్కి ఎక్కించడానికి 8 సార్లు తిప్పలు పడ్డారు మన వాళ్ళు. ఎందుకంటే అక్కడ అసలు వెయిట్ ఘోరంగా ఉందన్నమాట. వెయిట్ వల్ల లిఫ్ట్ చేయలేకపోయినాం. సో చూసిలేదా ఫ్రెండ్స్, మన వినాయకుడు అయితే బరువు ఉండడం వల్ల అట్లా అన్నిసార్లు అయిపోయిందన్నమాట. ఒకసారి అయితే కింద పడిపోయింది ఏకంగా వెనకకు బ్యాక్ సైడ్. అయితే మనం నలుగురం పొత్తులు ఉన్నాం అన్నమాట. ఇద్దరికి సుట్టే ఉంది, అందుకే ఇద్దరం పట్టుకోలేదు. పైగా ఇంకా 5 సాములను పిలిచినాం. 5 సాములు కూడా మనోళ్ళే. ఆ 5 ప్లస్ ఇద్దరు ఇంకో బయట నుంచి ఒకళ్ళు షెడ్యూల్ వచ్చిళ్ళు, ఒకళ్ళు. అసలు ఇది షెడ్యూల్ చేసే ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నమాట. ఎందుకంటే వినాయకుడిని షెడ్ల నుంచి తీసుకొచ్చి మన వెహికల్ పెట్టే వరకు వాళ్ళే బాధ్యత ఉండాలి అసలు. కాకుంటే వాళ్ళు ఏంటంటే వర్కర్లను పెట్టిళ్ళు బయట నుంచి. ఆ వర్కర్లు ఏంటంటే ఒక్క వినాయకునికి 1500, 2000 అడుగుతారు. పెద్ద విగ్రహాలకి 2500 అడుగుతారు. ఈజీగా ఈ షెడ్లో 300 చిల్లర ఉన్నాయన్నమాట వినాయకుల్ని. అంటే షెడ్ వాళ్ళ ఎక్స్ట్రా ఇన్కమ్ అనుకోవాలి. ఎందుకంటే ఈ వినాయకులు తీసి వెహికల్ ఎక్కించడానికి దగ్గర 300 వినాయకులు అంటే ఒక్కదానికి యావరేజ్గా వేసుకున్నా కానీ 3 లక్షల పైన అవుతాయి అనమాట. 3 లక్షల చిల్లర అవుతాయి. ఇవి షెడ్యూల్ను వర్కర్లు వాళ్ళు కుంభక్కాయ చేసే ఎక్స్ట్రా సోర్సు. ఇది జనాల మోసం చేస్తాడు తప్పించి ఏం లేదన్నమాట ఇది.